సీఎం రేవంత్ సర్కార్ పై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ కాంగ్రెస్ ది చెండాలమైన చిల్లర ప్రభుత్వం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు ఆ కూతలు ఏంటూ అంటే ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును పాక్ తో పోలుస్తూ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపైన కూడా స్పందించారు కేసీఆర్. తేజస్వి ఒక విధవ అన్నారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం సృష్టించేవాళ్లని చెప్పారు. తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ బీజేపీ నేతలు ఒక్కరు కూడా స్పందించడం లేదని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేతకావడం లేదని విమర్శించారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా బీఆర్ఎస్ బ్యూరో చీఫ్ ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్. సువర్ణ, ఇప్పటికే కేసీఆర్ సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశంలో మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా ఇప్పటివరకే కేసీఆర్ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే తేజస్వి సూర్య పార్లమెంటు వేదిక కూడా తెలంగాణ పైన ఏవైతే అంశాలు మాట్లాడారో దానిపైన కూడా అటు కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, అదేవిధంగా బీజేపీ ఎంపీలు మాత్రం ఎక్కడ కూడా ఖండించట్లేదు. దానిపైన కూడా ఒక ఘాటుగా కూడా ఇప్పటివరకు కేసీఆర్ అయితే రెస్పాండ్ అయ్యారని చెప్పుకోవచ్చు. తేజస్వి సూర్య ఒక విధవ అంటూ కూడా ఈ సమావేశంలో కూడా సంబోధించారని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మాత్రం బీఆర్ఎస్ కు సంబంధించి కూడా ఎంపీలు అటు పార్లమెంట్లో ఉంటే మాత్రం పార్లమెంట్లో ఆ గళాన్ని వినిపించేవారు. అదేవిధంగా ఆ తేజస్వి సూర్యకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసేవారు. ఆ పార్లమెంట్ కూడా సమీపింపజేసేవారు అనే విధంగా కూడా ఈ సమావేశంలో కూడా తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సిఆర్ పాటిల్ ఆ కాలుష్యం గురించి మాట్లాడితే రాజ్యసభలో సురేష్ రెడ్డి గట్టిగా ఖండించారు తప్ప ఇంక మిగతా వారు ఎవరు కూడా రాజ్యసభలో మాత్రం ఖండించట్లేదు అనే దానిపై కూడా తెలియజేస్తున్నాయి. తెలంగాణలో మాత్రం రైతాంగానికి సంబంధించిన మాత్రం రైతాంగం విషయంలో మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. రైతాంగం మాత్రం చాలా వరకు కూడా ఇబ్బందులకు ఎదుర్కొంటుంది. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేకపోతుంది ప్రభుత్వం అనే దానిపై కూడా సమావేశాలు కూడా కేసీఆర్ అయితే చెప్పారని చెప్పొచ్చు. గతంలో ఆ రైతు బంధుకు సంబంధించిన మాత్రం సలహా ఇచ్చిన వాళ్ళు అశోక్ గులాటి అనే మిత్రుడు ఇచ్చిన సలహా మేరకే రైతు బంధుకు సంబంధించిన దానిపై కూడా రైతు బంధును ఇప్పటివరకే ఆ రాష్ట్రంలో అమలు చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు కూడా ఇవ్వలేకపోతుంది. రైతులకు సంబంధించిన ఆ ప్రతి అంశంలో కూడా రైతులకు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిందో వాటన్నిటి కూడా నెరవేర్చలేకపోతుంది అనే దానిపై కూడా ఆవేదన కూడా వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇదే నేపథ్యంలో మాత్రం ఆ తెలంగాణలో మాత్రం గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆ సభ్యత్వం నమోదు చేసిన సందర్భంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం సభ్యత్వం చేసుకున్నారు. 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యత్వం జరిగింది. కానీ సభ్యత్వం జరిగినా కూడా ఆ గతంలో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ వరుసగా కూడా ఆ ఓటమి కూడా చూసి వచ్చింది. గతంలో ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత జరిగిన ఆ 2 ఉప ఎన్నికల్లో కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ అయితే ఘోరంగా కూడా ఓడిపోయింది. కాబట్టి ఓడిపోయిన నేపథ్యంలో మాత్రం సభ్యత్వం ఉంది కావాలని పనిచేసే వాళ్ళు కావాలి, పార్టీ కోసం పనిచేసే వాళ్ళు కావాలన్న విధంగా కూడా ఇప్పటివరకే కేసీఆర్ అయితే సమావేశంలో మాత్రం చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం ఆ రాసి కాదు వాసి కావాలి, అంటే దీనికి సంబంధించిన మాత్రం సభ్యత్వాలు కాదు ఆ పని చేసే వాళ్ళే ఉండాలి అంటూ కూడా ఇప్పటివరకే చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం సభ్యత్వానికి సంబంధించిన మాత్రం ఆ సభ్యత్వ నమోదు ఏదైతే ఆ డ్రైవ్ కూడా చేపట్టాలి. డ్రైవ్ చేపట్టినా కూడా పనిచేసే వారు మాత్రమే పూర్తిగా పార్టీ కోసం పనిచేసే వారు అయితే వారికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలనే విధంగా కూడా ఇప్పటికే సూచనలు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంలో మాత్రం పార్టీకి సంబంధించిన సభ్యత్వం పైన మాట్లాడుతూనే అదేవిధంగా పార్టీని మాత్రం స్ట్రెంథన్ చేసుకోవడానికి మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఏ విధంగా ఆ కార్యాచరణ సిద్ధం చేసుకుంటే బాగుంటుంది అనే దానిపై కూడా ఆ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో 200 మంది ఆ కార్యకర్తలకు సంబంధించి కూడా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి. శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళ గ్రామ అదేవిధంగా మండల స్థాయిలో వెళ్లి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దానిపై కూడా ఆ ప్రచారం చేయాలి. గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందో అభివృద్ధికి సంబంధించిన దానిపై కూడా ఆ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా వీరందరూ కూడా కృషి చేయాలి అంటూ కూడా ఇప్పటివరకు ఈ సమావేశంలో మాత్రం కేసీఆర్ అయితే ఆ నేతలకు కూడా దిశానిర్దేశం చేశారు. తాజా రాజకీయ పరిస్థితులపైన కూడా ఇప్పటివరకే ఆ కేసీఆర్ అయితే మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల మాత్రం రైతులను చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు పైన కూడా ఆ మంత్రివర్గం చర్చించాలా, నేరుగా కొంటే సరిపోతుందా అనే దానిపై కూడా ఇప్పటివరకు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఆ చిల్లర కూతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ చూస్తుంటే మాత్రం జాలి చేస్తుంటే అంటూ కూడా ఇంకో కామెంట్ అయితే ఇప్పటివరకే ఆ కేసీఆర్ అయితే చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇలాంటి ఆ చిల్లర మాటలు మాట్లాడే ప్రభుత్వాన్ని కూడా చూడలేదు అంటూ కూడా సంబోధిస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన మాత్రం ఏదైతే తెలంగాణకు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు వస్తారో వచ్చిన తర్వాత మాత్రం అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వెళ్తే మాత్రం అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆ తాళం వేసి ఉంటుంది. అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆ తాళం వేసిన మూర్ఖులు అంటూ కూడా ఇప్పటివరకు కేసీఆర్ సమావేశాలు కూడా చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం ఇప్పటికే ఆ కాంగ్రెస్ కు సంబంధించిన మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, రైతులకు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా రైతులు పండించిన ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయట్లేదు. రైతులు ఇప్పటి వరకు కూడా ఒక పక్క మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించిన దానిపై కూడా లైన్ లో వేల్చి ఉండాల్సి వస్తుంది. రైతులు రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఏంటి
అనే దానిపై కూడా ఆవేదన కూడా వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇదే సమయంలో మాత్రం పార్టీకి సంబంధించినంత మాత్రం ఒక పక్క మెంబర్షిప్ డ్రైవ్ కావచ్చు, అదేవిధంగా పార్టీని కూడా సంస్థాగతంగా ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి, పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రమే పదవులు ఇవ్వాలి అంటూ కూడా ఇప్పటివరకే ఈ సమావేశంలో మాత్రం సూచనలు అయితే చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా రీసెంట్ గా జగిత్యాలలో మాత్రం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొదటి ఆ సమావేశానికి కూడా జీవన్ రెడ్డి వచ్చారు కాబట్టి జీవన్ రెడ్డిని కూడా ఆ సమావేశంలో అందరూ కూడా పరిచయం చేశారు. వచ్చే రోజున మాత్రం జీవన్ రెడ్డికి సంబంధించినంత వరకు మాత్రం ఒక ప్రియారిటీ ఇచ్చే విధంగా కూడా ఇప్పటివరకు సమావేశంలో కూడా తెలుస్తుంది. ఎలాంటి ప్రియారిటీ పార్టీలో ఆ జీవన్ రెడ్డికి ఇవ్వబోతున్నారనే దానిపై కూడా ఇప్పటివరకే ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం ఇవాళ ఒక పక్క పార్టీకి సంబంధించిన మాత్రం నియోజకవర్గాల వారీగా 200 మందికి ట్రైనింగ్ ఇవ్వడం ఒక అంశం అయితే, రెండో అంశానికి రైతులకు సంబంధించిన ఆ అంశం పేరు కూడా ఇప్పటివరకు కేసీఆర్ అయితే కీలకంగా మాట్లాడారు కాబట్టి వచ్చే నెల మొదటి వారంలో వరంగల్లో ఒక బహిరంగ సభ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే భావిస్తుంది. ఆ బహిరంగ సభ వేదికకు సంబంధించినంత వరకు గతంలో ఎన్నికల సమయంలో మాత్రం రైతు డిక్లరేషన్ పేరుపైన కూడా కాంగ్రెస్ ఏదైతే అధికారంలోకి వచ్చిందో రైతులకు సంబంధించిన ఆ అంశాలను కూడా ఇప్పటివరకు విస్మరిస్తుంది. వాటన్నిటిని కూడా ప్రశ్నించడానికి మాత్రం బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఇప్పటివరకు కేసీఆర్ అయితే సూచనలు కూడా చేసినట్టు సమాచారం. అదేవిధంగా మిగతా జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాల్లో మాత్రం ఎప్పుడెప్పుడు బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు, ఎప్పుడు బహిరంగ సభలు ఉంటాయనే దానిపై కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఒక క్లారిటీ అయితే సమావేశం తర్వాత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే ఉమ్మడి జిల్లాల వారికి కావచ్చు, నియోజకవర్గాల్లో మాత్రం ఇప్పటివరకు ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత భావిస్తున్నారు. ఆ ట్రైనింగ్ క్లాసెస్ కి సంబంధించినందుకు మాత్రం ఎప్పటి నుంచి నిర్వహించబోతున్నారు, అదేవిధంగా ఆ మెంబర్షిప్ డ్రైవ్ ఎప్పటి నుంచి ఉండబోతుంది, బీఆర్ఎస్ పార్టీకి గతంలో 60 లక్షల సభ్యత్వం ఉన్నా కూడా గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాము అనే దానిపై కూడా సమీక్షలు కూడా పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేసీఆర్ అయితే ఈ సమావేశంలో మాత్రం చెప్పినట్టు కూడా సమాచారం. ఈ ఏదైతే గత ఎన్నికల్లో అంటే ఒక పక్క ఎంపీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 0 స్థానాలు వచ్చాయి. ఆ తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక కావచ్చు, అదేవిధంగా జూబ్లీస్ ఉప ఎన్నికలు మాత్రం ఆ 2 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. దాంతోపాటుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినందుకు మాత్రం ఆ పార్టీకి సంబంధించిన బీఫామ్ లేకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏవైతే బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థానాల కంటే ఆ తక్కువ స్థానాలు మాత్రం గెలుచుకుందని చెప్పొచ్చు. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం దాదాపు 35 కూడా బీఆర్ఎస్ పార్టీకి మున్సిపాలిటీలు కూడా గెలుచుకుంటామని చెప్పి భావించినా కూడా అంతకు అనుగుణంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ మున్సిపాలిటీ కూడా గెలుచుకోలేకపోతుంది. ఇలాంటి ఆ సిచ్యువేషన్ లో మాత్రం పార్టీకి సంబంధించినంత వరకు సభ్యత్వం అయితే ఉంది, కానీ ఎందుకు పార్టీకి సంబంధించినందుకు మాత్రం గెలుచుకోలేకపోతున్నామో, పార్టీకి సంబంధించిన ఆ ఎన్నికల్లో ఎందుకు లేకపోతున్నాం అనే దానిపై కూడా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించుకోవాలని చెప్పేసి దానిపై కూడా ఇప్పటివరకు సూచనలు చేశారు. కాబట్టి సమీక్ష సమావేశాలు ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి, జిల్లాల్లో మాత్రం బహిరంగ సభలు ఎప్పుడు ఉంటాయి, అదేవిధంగా కాంగ్రెస్ వివిధ డిక్లరేషన్లు కూడా గతంలో ఎన్నికల సమయంలో చెప్పింది కాబట్టి ఆ ఎన్నికల సమయంలో చెప్పిన ఆ డిక్లరేషన్లకు అనుగుణంగా కూడా ఏ జిల్లాలో ఎప్పుడెప్పుడు బహిరంగ సభలు ఉంటాయనే దానిపై కూడా సమావేశం ఇచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.